స్వాగతం. చూస్తున్నారు అని చెప్పు. పరిస్థితి చూస్తూనే ఉన్నారు కదండి. గత 5 సంవత్సరాల నుంచి కూడా పాత ప్రభుత్వంలో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ విధంగానే వస్తూనే ఉన్నాయి. ఇక్కడ వెహికల్స్ చాలా ఎక్కువ సంఖ్యలో తిరుగుతూ ఉన్నాయి, కానీ ఎటువంటి మరమ్మతులు చేయట్లేదు. చేసిన అరకొర మరమ్మతులు చేస్తున్నారు, అది త్వరగా వెళ్ళిపోతుంది. దీనివల్ల వాహనదారులు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. చిన్న చిన్న ఆటో వాళ్ళు కూడా ఇక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. పెద్ద వాహనాలకైతే దాని యొక్క పరిస్థితి చెప్పడానికి కూడా కష్టంగా ఉంది. మొన్న రీసెంట్గా ఒక లారీ ఆగిపోయింది. దానివల్ల అతను ఇబ్బంది పడడమే కాకుండా చాలా ఇక్కడ వచ్చి ప్రతి ఒక్క వెహికల్ తిరిగే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడేలాగా జరిగిపోయింది. ఎటువంటి అధికారులు ఎవరు స్పందించి ఇక్కడ సరి అయినటువంటి చర్యలు ఎవరు తీసుకోవట్లేదు. ఇప్పటికైనా కానీ సరే ఏమన్నా సరే మంచిగా రోడ్డు వేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్ ప్రభుత్వానికి.